ప్రపంచ ఇంధన సంక్షోభం వేళ భారత్కు భారీ ఊరట లభించింది. భారత్ జెండాతో ఉన్న నౌకలు హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ మధ్య చర్చలు ఫలితంగా ఈ ఉపశమనం లభించింది. సో ఇప్పటికే దీంతో పుష్పక్ పరిమళ్ పేరిట ఉన్న 2 చమురు ఇండియన్ ట్యాంకర్లు సో హర్మూజ్ జలసంధిని దాటే ఇప్పటికే ఆన్ ది వే టు ఇండియా. సో అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి జైశంకర్, అరాగీచాల మధ్య 3 సార్లు చర్చలు జరిగాయి. సో మంగళవారం ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ వాటిల్లో ఒకటి, అది చాలా కీలకంగా మారింది. హర్మూజ్ నుంచి ట్యాంకర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరడంపై వారు ప్రధానంగా మాట్లాడుకున్నారు. ఇక జైశంకర్ బుధవారం రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు, ఐరోపా నేతలతోనూ మాట్లాడారు. సో వీరు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రస్తుత సంక్షోభ ప్రభావాన్ని కూడా వీళ్ళు చర్చించుకున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో ముంబై పోర్టుకి, ఇటు విశాఖ పోర్టుకి, చెన్నై పోర్టుకి, వీటన్నిటినీ కూడా హార్మూజ్ జలసంధి ద్వారా చమురు చాలా సేఫ్గా ఇండియాకి వస్తుంది. సో ఇప్పటి వరకు ఇరాన్ చాలా నౌకల్ని పేల్చేసింది. సో భారత్ నౌకల్ని పేల్చకపోయినా ఒకవేళ నౌకని గనక ఏదన్నా ఇబ్బంది చేస్తే దాంట్లో ఉన్న చమురు పోయే అవకాశం ఉంది, చమురు తగలబడిపోయే అవకాశం ఉంది, సరుకంతా కాలిపోయే అవకాశం ఉంది. దానికోసం ఇన్నాళ్లుగా అక్కడే వెయిట్ చేశారు మన ఇండియన్ నేవీ సిబ్బంది, చాలామంది ఎవరైతే అధికారులు ఉంటారో. సో ఇప్పటికే ఇక్కడ భారత కేంద్ర ప్రభుత్వం నుంచి చాలామంది అఫీషియల్స్, ఇటు జైశంకర్తో పాటు విదేశాంగ కీలక అధికారులు ఎవరైతే ఉంటారో ఇరాన్ విదేశాంగ శాఖతో కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా ఇరాన్ భారత్కి సహకరించడం, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధంలో భారత్కి ఒక గుడ్ న్యూస్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు.